బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో దసరా నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. దేవాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆయా రోజుల ప్రాముఖ్యత ఆధారంగా అలంకరణ జరుగుతోంది. గురువారం రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. అమీర్పేట్ విజయ స్వీట్స్ అధినేత కొత్తపల్లి పార్థసారథి ఎల్లమ్మ అమ్మవారి మూల విరాట్ అలంకరణకు సమర్పించుకున్న దాదాపు 200 కేజీల స్వీట్లతో ఆలయ అర్చకులు చేపట్టిన అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. చాలా లైన్ అవుతున్నారు మేడం. ఏమ్మా మీరు చాలా లైన్ అవుతున్నారు రండి ఫస్ట్. ఏమ్మా ఆగే అయ్యే ఆగే అయ్యే రావాలి చూడండి రండి. ఈ సందర్భంగా వేలాదిగా తరలి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో కొనసాగుతున్న నవరాత్రులను గురించి దేవాలయ సూపరింటెండెంట్ హైమావతి ఈ విధంగా వివరిస్తున్నారు. అందరూ హారం తీసుకోండి, దండం పెట్టుకొని ముందుకు వెళ్తుండండి. కొంచెం దసరా శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు కూడా ఒక ప్రత్యేక అలంకారాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు అన్నపూర్ణాదేవి అలంకారం కాబట్టి ఆ అమ్మవారికి మధుర పదార్థాలతోటి అలంకారం చేయడం జరిగింది. ఈ అలంకార దాత విజయ స్వీట్స్ శ్రీ కొత్తపల్లి పార్థసారథి గారు ఈ దాదాపు 150 కేజీల తోటి ఈ స్వీట్స్ అన్నిటి కూడా తయారు చేయించడం జరిగింది. వారు ప్రతి సంవత్సరం కూడా వారే ఈ అన్నపూర్ణాదేవి అలంకారం రోజు మధుర పదార్థాలతోటి అలంకారానికి వారే దాతలుగా ఉంటూ వచ్చారు. గత 5-6 సంవత్సరాల నుంచి వారే ఇవ్వటం జరుగుతుంది. దీన్ని సాయంత్రం వేళ మళ్ళీ అలంకారం తీసేసిన తర్వాత అమ్మవారికి ఆ పదార్థాలన్నీ కూడా భక్తులకు పంచడం జరుగుతుంది. ఈ దసరా శరన్నవరాత్రులు గత సంవత్సరంలో 9 రోజులు వస్తే ఈ సంవత్సరం 11 రోజులు రావటం జరిగింది. ఈ విధంగా 2 సార్లు మంగళవారం రావటం వల్ల భక్తులు అధిక సంఖ్యలో రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. దాదాపు ఫస్ట్ రోజు కాకుండా 2వ రోజు నుంచి భక్తులు విపరీత రద్దీ పెరిగింది. అమ్మవారికి 11 రోజులు వచ్చింది కాబట్టి 2 సార్లు మంగళగౌరి అలంకారం నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి గాజులతోటి, ఒకసారి పసుపు కుంకుమతో చేయడం జరుగుతుంది. దసరా శరన్నవరాత్రులు కూడా వైభవంగా ఇక్కడ జరిపిస్తున్నాము. అదే విధంగా ప్రతిరోజు ఇక్కడ మన దేవాలయంలో చండీ హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ చండీ హోమాన్ని కూడా ఈసారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం జరుగుతుంది.